బిర్యానీలో పీసులు ఉండాలి, వీడియోకి డిస్క్లైమర్ ఉండాలి. అర్థమవుతుందా? అరే ఆగండి మావా బ్రోస్, మీ నుండి ఎక్స్పెక్ట్ చేసేది చిన్న లైక్ చేస్తారని ఆశిస్తున్నా. అలాగే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్, లైక్ చేయకుంటే లైక్ గుద్ది పడేయండి. राजमाता हमारे शंख फूंक दो। ఇండియా దెబ్బ మజాక కొట్టినాం, పాకిస్తాన్ ని రెండోసారి వరుసగా కొట్టినాం. నీ ఎవ్వ చెప్పి మరి కొట్టడం అంటే ఇదే. నీ ఎవ్వ బౌలింగ్ లో మంచి పర్ఫార్మెన్స్ ఇవ్వకపోయినా బ్యాటింగ్ లో మాత్రం దంచి కొట్టినా. ఎక్స్పెషల్లీ అభిషేక్, ఏం షేక్ ఆడిచ్చినావు బాయ్. అరే జస్ట్ 39 బాల్స్ కి 74 రన్స్, 5 6లు 6 4లు, ఒక్కొక్క పాకి బౌలర్ ని దడ పుట్టించినావంతే. అరే అభిషేక్ అంటే బాల్ కి సింగిల్ తీసే పాకీలు అనుకుంటున్నావా? 6లు 4లు కొట్టే సూపర్ మ్యాన్. చూసారు కదా, మొత్తం 5 6లు 6 4లు, అది అభిషేక్ అంటే. నా స్ట్రైక్ రేట్ చూసిన సగం సస్తారు వాళ్ళు. అభిషేక్ అంటారా బాబు, ఒక్కొక్క బౌలర్ ని వట్టిగానే మింగి పడేసా. అరే ఏమన్నారు, T20 గిల్లుకి సెట్ కాదంటున్నారా? ఇప్పుడు చూసారు కదా, సూపర్ 4 లో పాకిస్తాన్ కి చుక్కలు చూపించిన అది శుభ్మన్ గిల్ అంటే. పవర్ ప్లేలో అయితే చెప్పాల్సిన పనే లేదు. చూసారు కదా, 1 కాదు 2 కాదు, ఏకంగా 8 4లు పాకిస్తాన్ బౌలర్లకి దడ పుట్టించా, అది గిల్ అంటే. అరే పవర్ ప్లేలో మీరు విరుచక పడితే ఫైనల్ టచ్ ఇచ్చింది ఎవరు? ఈ తెలుగుడు తిలక్ వర్మ. ఫస్ట్ 7 బాల్స్ ఆడి 2 రన్స్ కొట్టినప్పుడు ఎవర్రా వీడు ఇట్లా ఆడుతున్నారు అనుకున్నారు. ఆ తర్వాత 2 4లు 2 6లు కొట్టేపాటికి వీడ్రా మగాడు అన్నారు. ఎప్పుడు కొట్టాలో కాదు బాబాయ్, ఎక్కడ నెగ్గాలో తెలవాలి. అరే సల్మాన్ ఎట్లుంది ఇండియా దెబ్బ పాకిస్తాన్ అబ్బా? అరే 170 రన్స్ కొట్టేపటికి ఏదో మ్యాచ్ గెలిచేస్తాము అన్నంత ఫీల్ అయిపోతే. ఆ తర్వాత మా ఓపెనర్ చూసారు కదా, మీ స్పిన్నర్లకి మీ ఫాస్ట్ బౌలర్లకి ఒక్కొక్కరికి దడ పుట్టించారు. అరే చాలా స్కై బ్రో, ఏదో మీ టైం బాగుంటే మ్యాచ్ గెలిచారు. లేకపోయింటేనా అభిషేక్ పుల్ల ఒక్కటి పీకింటే మీ మ్యాచ్ మొత్తం ఖతం అయిపోయేది. అట్లుంటుంది బాయ్ మా ఇండియాతో. చూసారు కదా, ఓపెనర్లే మిమ్మల్ని దడ పుట్టించారు. అరే 10 ఓవర్లకే 100 రన్స్, అది ఇండియా అంటారా బాబు, కథ మొత్తం ఖతర్నాకుంటది. అరే రూఫ్ గా ఓ ఘోషిగా దమ్ముంటే పుల్లలు పీకలరా బొంగు, ప్లేయర్ ని స్లెడ్ చేయడం కాదు. అయినా నీ దరిద్రం పేస్ చూసి ఎవడు మాట్లాడతాడో? వచ్చి నాతో తగులుకుంటున్నాడు ఎదవా. వచ్చినాడు అన్ని మూసుకొని మ్యాచ్ ఆడాలి, నా మీద వచ్చి పడుతున్నాడు మెంటల్ నా కొడుకు. నాతో మాట్లాడి నీకు కొంచెమైనా సిగ్గు శరమన్నా ఉండాలి. ఆ 2 లేనున్నే గబ్బు నా కొడుకు అంటారు. అయినా మా పాకీలకు సిగ్గు చిన్నప్పుడే పోయింది, మానం మన్నప్పుడే పోయింది. అలాగైనా సరే నీ పుల్ల వట్టిగానే దొరుకుతుంది అనుకున్నా, కానీ ఎక్కడిచ్చావో మ్యాచ్ మొత్తం ముంచేసి ఇచ్చావు. అరే ఏంది భయ్యా సంజు, పాకీ కొడుకులతో ఇలానే ఆడేది? అప్పుడు అభిషేక్ మ్యాచ్ మొత్తం ఖతం చేసేసి చేతిలో పెడితే నువ్వు మాత్రం బాల్ ని గుడ్లు లెక్క మింగుతున్నావు. ఒకనొక టైంలో మ్యాచ్ ఎక్కడ మింగుద్దా అని భయపడ్డా. ఆ తర్వాత పాండే వచ్చి ఒక 4 కొట్టా, నా మైండ్ రిలాక్స్ అయ్యా. ఆ తర్వాత తెలుగుడు తిలక్ మ్యాచ్ మొత్తం ఫినిష్ చేశా. అరే ఉండు స్కయ్యే, ఏదో నా టైం బాగలేదు. ఒక్క బాల్ అంటే ఒక్క బాల్ కూడా సరిగ్గా కనెక్ట్ కాలేదు, లేకపోయింటే ఎప్పుడో మ్యాచ్ ఫినిష్ చేసేసేవాడిని. అయినా నువ్వేం పెద్ద పత్తి గింజ లెక్క చెప్పొద్దు. 2 బాల్ ఆడేసి డక్అవుట్ అయిపోతుంది. ఆ తర్వాత నేను వచ్చేసి వికెట్లు పడకుండా అడ్డుకున్నా. అరే ఏంది బుమ్రా బాయ్, 4 ఓవర్లేసి 45 రన్ ఇచ్చావు. నువ్వు పుల్లలు పీకుతావు అనుకుంటే అంత దారుణంగా కొట్టించుకున్నావు. నువ్వు ఇలా దారుణంగా అయిపోతే ఎలా? అది పాకిస్తాన్ తో ఇంత రన్స్ కొట్టించుకుంటే ఎలా? అరే ఏం చేద్దాం ముండస్కాయ, శాంసన్ లాగా నాక్కడ కొంచెం కూడా అదృష్టమే కలిసి రాలేదు. ఏ విధంగా బౌలింగ్ చేసినా కొడుకులు దంచి కొట్టేశారు. అరే నెక్స్ట్ మ్యాచ్ చూపిస్తా ఈ బుమ్రా తడాకా ఏంటో. అదేనా వీడియో నచ్చితే వీడియోని గట్టిగా లైక్ చేయరా, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకరా. మళ్ళీ ఇంకొక వీడియోలో కలుసుకుందాం రా, అంతవరకు టాటా రన్నా.